దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా భారత్ చైనా మధ్య సర్వీసులు 2026 ఫిబ్రవరిలో ఢిల్లీ షాంఘై సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉంది. దాంతోపాటు ముంబై, షాంఘై కొత్త మార్గాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంబెల్ విల్సన్ వెల్లడించారు. ఈ పునఃప్రారంభం ప్రాచీన నాగరికత కలిగిన ఆధునిక ఆర్థిక శక్తి కేంద్రాల మధ్య వారధిగా ఉంటుందని అభివర్ణించారు. అలానే దీనివల్ల ప్రయాణికులు వాణిజ్య, వ్యాపార, వైద్య, సంరక్షణ, విద్య, సాంస్కృతి రంగాల్లో అవకాశాలు సద్వినియోగం చేసుకునేందుకు వీలు కలుగుతుందని కూడా వెల్లడించారు. వారానికి 4 సార్లు ఢిల్లీ షాంఘై విమాన సర్వీసు ఉంటుందని తెలియజేశారు. ఇదిలా ఉంటే చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ సంస్థ గత వారం షాంఘై ఢిల్లీ సర్వీస్ను 95% ఆక్యుపెన్సీలో నడిపింది. 5 ఏళ్ల విరామం తర్వాత భారత్కు నేరుగా విమాన సర్వీసులను నడిపి చైనా తొలి విమానయాన సంస్థగా ఇది నిలిచింది. ఇండిగో కూడా సర్వీసులు ప్రారంభించింది. కోవిడ్-19 తర్వాత 2020లో రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత తూర్పు లద్దాఖ్ ఉద్రిక్తతల వల్ల వీటిని పునరుద్ధీకరణ సాధ్యం కాలేదు. గత నెల 26న రెండు దేశాల మధ్య విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.